అందరికీ నమస్కారం. నేను మీ సింగరబాబుని. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు తిరుపతి నుండి కడప వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయము ఒంటిమిట్ట గురించి చూపించబోతూ మరియు చెప్పబోతూ ఉన్నానన్నమాట. ఈ ఆలయము తిరుపతి నగరం నుండి కడప వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అతి పురాతన ఆలయమే శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయముగా మనము చెప్పుకోవచ్చు. ఇది చారిత్రాత్మక పౌరాణిక ఘట్టాల సమాహారము ఈ ఒంటిమిట్ట ఆలయం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి కోరగా సృష్టించినటువంటి పుష్కరిణి కూడా ఇక్కడే ఉంటుంది. ఒకే శిలలో సీతారామ లక్ష్మణులు ఉన్నటువంటి ఆలయం కూడా ఈ ఆలయమే. కాబట్టి ఈ ఆలయాన్ని ఏకశిల నగరము అని కూడా అంటారు అన్నమాట. మనం ఇక్కడ నుండి పైకెక్కి దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే మెట్లు ఎక్కలేనటువంటి వాళ్ళు ఇక్కడ ప్లెయిన్గా ఉండేటువంటి ప్రాంతంలో నేరుగా ఎక్కి దర్శనానికి వెళ్ళేటువంటి మార్గం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది దక్షిణ వైపున ఉన్నటువంటి గాలి గోపురం. ఈ కుడి చేతి వైపున ఉన్నటువంటిది బొటానికల్ గార్డెన్ అండి. ఇక్కడ గార్డెన్కి ఒక్కొక్క చెట్టుకి తెలుగులో, సంస్కృతంలో, అదేవిధంగా ఇంగ్లీష్లో వాటి యొక్క పేర్లని ఇక్కడ పొందుపరచడం జరిగింది అన్నమాట. దీని ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకి ఇది ఒక జ్ఞాన భాండాకారంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకని దీన్ని జ్ఞానక్షేత్రం అని కూడా అంటారు అన్నమాట. అదేవిధంగా కొంచెం మనం ముందుకు వెళ్తే ఒక్కసారి ఈ ఆలయం యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే మనకేం తెలుస్తుందంటే, పూర్వకాలంలో మురుకుంద మహాముని, శృంగ మహాముని అనేటువంటి వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉండేటప్పుడు ఆ యాగం యొక్క సంరక్షణార్థము వాళ్ళ కోరిక మేరకు వారు రాముల వారిని కోదండరామునిగా ప్రతిష్ఠించుకొని ఆ యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ తదనంతరము వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏవైతే ప్రతిమలు ఉన్నాయో ఆ ప్రతిమలకి మొట్టమొదటిసారి పూజ చేసినటువంటి వ్యక్తులు ఎవరై అంటే జాంబవంతుల వారు. అంటే మొట్టమొదటిసారి ఈ జాంబవంతుల వారు ఆ ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలకి పూజ చేయడం జరిగిందనమాట. ఇంకొక విషయం, ఈ గుడి యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే ఆ కాలంలో వస్తు మార్పిడి విధానం అమల్లో ఉండేటువంటివి అండి. ఉదాహరణకి నా దగ్గర శనగలు పండితే నేను వేరే వ్యక్తులకు శనగలు ఇస్తే వారి దగ్గర వాళ్ళకి మినుములు పండితే ఆ మినుములు నాకు ఇస్తారు, నేను వాటికి బదులుగా శనగలు ఇస్తాను. అలా ఉండేటువంటి విధానాన్ని వస్తు మార్పిడి విధానం అని అంటారు. అప్పుడు ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండేటువంటివి కావు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలని వాళ్ళకు ఉన్నటువంటి గోడ సందుల్లో ఆ విధంగా దాచుకుంటూ ఉండేటువంటి వారు అనమాట. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో బ్యాంకులు కానీ సుమారు ట్రంకు పెట్టి లాంటివి కూడా ఏమీ ఉండేటువంటివి కావన్నమాట. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇరువురు దొంగలు, ఒంటోడు మిట్టోడు అనేటువంటి ఇరువురు దొంగలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లలోకి వెళ్ళి వాటిని అన్నింటిని దొంగిలించుకొని రావడం, ఒక గుహలాగా ఉంటే ఆ గుహలో దాచుకుంటూ ఉండగా ఒకానొక రోజు వారికి రాముల వారు ప్రత్యక్షమై వారికి హితబోధ చేయడం జరుగుతుంది. మీరు మంచివారిగా మారిపోయి ఈ ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పడం, వారి ఇరువురు కలిసి ఒక చిన్న ఆలయాన్ని కట్టించడం జరుగుతుంది. ఆ ఒంటోడు మిట్టోడు ఇరువురు కలవటం వల్లే ఈ ప్రాంతానికి ఒంటిమిట్టగా పేరు వచ్చిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు గుడి లోపలికి వచ్చేసామండి. ఎడమ చేతి వైపు కనిపిస్తున్నటువంటిది దక్షిణ వైపు గాలి గోపురం అనమాట. సువిశాలమైనటువంటి ప్రాంతం అయితే ఇక్కడ ఉందండి. ఈ కుడి చేతి వైపు మనకు కనిపిస్తున్నటువంటిది రంగమండపం. మనం ఇప్పుడు రంగమండపం కుడి చేతి వైపున, మనం దాని ఎడమ చేతి వైపు నడుస్తున్నాము. ఎంత సువిశాలంగా ఉందో చూడండి. ఎంత ఆలోచనాత్మకంగా, ఎంత అద్భుతమైనటువంటి కళా సంపత్తితో ఈ ఆలయాన్ని కట్టించారో మనం ఖచ్చితంగా చూడవలసినటువంటి ఆలయాల్లో ఒకటిగా మనం ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చుట్టూరు మనం స్వామివారిని ఊరేగించేటప్పుడు ఆ భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్వామివారి తిరగడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లోనే అద్భుతంగా కట్టించినటువంటి ఆలయంగా ఈ ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చిన్న చిన్న మండపాలను కూడా కట్టించారండి. మనకి జనరల్గా ఒక గుడికి ఎదురుగా ఒకసారి స్వామివారిని ఊరేగించేటప్పుడు
ఉత్సవమూర్తులకి ఎదురుగా ఒకసారి ఆరతిస్తారండి. గుడికి ఎడమ చేతి వైపున, గుడికి వెనక వైపున, గుడికి కుడి చేతి వైపున కూడా మనకి ఈ విధంగా స్వామివారికి హారతులు ఇచ్చి అక్కడ నుండి స్వామివారిని ఉత్సవమూర్తులు ముందుకు తీసుకొని వెళ్ళి ముందు నుండి ధ్వజస్తంభం పక్కన మళ్ళీ లోపలికి ఆలయం లోపలికి తీసుకొని వెళ్ళడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూడండి, మనకి ఎక్కడి నుండి చూసినా 3 గాలి గోపురాలు అయితే మాత్రం అద్భుతంగా కనిపిస్తున్నాయి. చాలా చక్కగా కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి గాలిగోపురం అనమాట. ఉత్తరం వైపు గాలిగోపురం. అన్ని గాలిగోపురాలని చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. 5 అంతస్తులు, అద్భుతమైనటువంటి కళా సంపద. మనకి ఇప్పుడు కుడి చేతి వైపున రంగమండపం ఉంది, మనం ఎడమ చేతి వైపున ఉన్నాం అనమాట. ఈ ఎడమ చేతి వైపునే మనకి రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. మనం ముందుకు వెళ్తున్నాము. ఆ గ్రిల్స్ లోపల ఉన్నటువంటి ఆలయమే రామలింగేశ్వర స్వామి ఆలయం అనమాట. రాముడు ప్రతిష్ఠించి పూజించినటువంటి లింగంగా ఈ శివలింగం అని మనం చెప్పబడుతూ ఉందన్నమాట. మరొక మండపం లోపల నుంచి కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. అత్యంత ఎత్తైనటువంటి ధ్వజస్తంభము చాలా చాలా బాగుందండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ రోడ్లు వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు రూట్కి పక్కనే ఉంటుందండి. కరెక్ట్గా ఒక 10 మీటర్ల దూరం కూడా ఉండదు. ఖచ్చితంగా వెళ్ళి ఈ ఆలయాన్ని మాత్రం దర్శించుకోవడం మర్చిపోద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ ఆలయం వచ్చేసి మనం చెప్పుకున్నట్టయితే 11వ శతాబ్దంలో చోళులు కావచ్చు, 16వ శతాబ్దంలో విజయనగర రాజులైనటువంటి సదాశివరాయల కాలంలో ఈ ఆలయము ఒక వెలిగినట్లుగా మనకి తెలుస్తూ ఉంది అనమాట. ఎవరికైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాల ఓబన్న మండపం అని ఉందండి, అదే మనం చెప్పారు కదండి. ఈ ఓబన్న అనేటువంటి ఆయన, భువనాసి మాల ఓబన్న అనేటువంటి ఆయన కూడా స్వామివారికి ఎదురుగా కూర్చొని హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అనేటువంటి నామజపం చేస్తూ ఉండేటువంటి వారని చెప్పి, ఆయన యొక్క ఎటువైపు తిరిగి హరే రామ రామ జపం చేస్తూ ఉంటాడు, అటువైపు రాముల వారు తిరిగేటువంటి వారట. అంత గొప్ప భక్తుడు ఈ భువనాసి మాల ఓబన్న గారు. ఇది అన్నదానం అండి. అన్నదానంలో కొంతమంది డొనేషన్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది భోజనాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధీనం చేసుకున్నటువంటి ప్రతి ఆలయంలో మధ్యాహ్నం సమయంలో ఖచ్చితంగా ఉచిత అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఒంటిమెట్లో కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇది మాల ఓబన్న గారి మండపం. మనం ఇప్పుడు దానికి ఎదురుగా ఉన్నటువంటి సంజీవరాయ స్వామి వారి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. సంజీవరాయ స్వామి వారి ఆలయం మనకి ఎదురుగా కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే మనకి రాముడు ఉన్నాడు కానీ ఆంజనేయ స్వామి లేకపోవడానికి కారణం అప్పటికి సీతాదేవి అమ్మవారిని అపహరింపబడలేదు. అందువల్ల ఆ ఘట్టంలో అప్పటికి వాళ్ళ చరిత్రలో మన ఆంజనేయ స్వామి ప్రవేశించినట్లు లేదు. అందుకని చెప్పి రామ లక్ష్మణులు మాత్రమే ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి, అద్భుతమైనటువంటి కళా సంపద. ఎడమ చేతి వైపున ఒక ఎద్దు మూరం పైకి ఎత్తినట్టుగా, ఆ కుడి చేతి వైపున ఏనుగు, అంటే ఒకే రాయి ఒకే దీంట్లో 2 కలిసి వచ్చేటట్టుగా అద్భుతమైనటువంటి కళా నైపుణ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవి ఒక్కటే కాదండి, అనేక కళా నైపుణ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద ఉంది. కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి. అదేవిధంగా మనకి విజయనగర రాజులు మన ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అందుకని ఈ తుళు భాషలో ఉన్నటువంటి శాసనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇవి కూడా ఏమాత్రం ఇరిగిపోకుండా చెక్కు చెదరకుండా ఉంచారు. చాలా సంతోషం. ప్రస్తుతం ఉన్నటువంటి భావి తరాల వారికి ఇలాంటి విషయం తెలియవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకు చూడండి, 3 వైపులా గాలి గోపురాలు ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా కనిపిస్తున్నాయో. చాలా చాలా బాగుందండి. ఇలా ఉండిద్దని అయితే నేను అసలు ఊహించలేదు. వచ్చిన తర్వాత మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించింది అనమాట. మనం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నాగేశ్వర రూపంలో మనం ఇక్కడ చేస్తాము. అదేవిధంగా మనకి ఇక్కడ రాముల వారు తల ఎత్తుకొని ఉంటే ఒక కింద స్టూల్ వేసుకొని వాళ్ళ నాన్నగారి సహాయంతో సీతమ్మ వారు రాముల వారి తల మీద తరంబరాలు పోస్తూ ఉంది. అదేవిధంగా రాముల వారు సీతమ్మ అమ్మవారి తల మీద తరంబరాలు పోసేటువంటి ఘట్టాలు, అనేకమైనటువంటి ఇతర ఘట్టాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇది టోటల్లీ ఎక్స్ట్రాడినరీ అద్భుతమైనటువంటి ప్లేసు. వీలున్నటువంటి ఖచ్చితంగా దర్శించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వనడాలి. బాయ్.